హాయ్. సో, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఆహ్, బావుంది ప్రెజెంట్ ఇప్పటికైతే. ఆహ్, అతను కూడా కొత్త కదా! ఇప్పుడే సీఎం అవ్వడం. ఆయన కూడా కొంచెం అలవాటు అవ్వాలి. ఖచ్చితంగా ఆ రాష్ట్రాన్ని మాత్రం మంచి డెవలప్ చేస్తారు. అతను యూత్ కాబట్టి హైడ్రా కూడా తెచ్చారు. ఎక్కడైనా చెరువుల్లో ఏమైనా అక్రమంగా కడితే మాత్రం తీసేయమని చెప్తాను. అది కూడా ఒక మంచి నిర్ణయమే సార్‌ది. ఖచ్చితంగా అటు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేస్తదని మా నమ్మకం. అంటే ఈ హైడ్రా విధానాన్ని కూడా కొంతమందికి మాత్రమే చేస్తుంది అని అంటున్నారు గదా! అంటే ఏదైతే పార్టీకి ఎవరైతే అతీతగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే జరుగుతుంది అని అంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు హైడ్రా విధానం వచ్చేసి మీరు కామన్ మ్యాన్‌ని ఎవరిని అడగండి. ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే చెరువులు ఈరోజు ఇట్లా హైదరాబాద్‌లో వర్షాలు పడి నిండిపోతున్న రోడ్లు కారణం చెరువుల్లో అక్రమంగా కట్టడమే కదా కారణం. అదే హైడ్రా విధానాన్ని తెచ్చి మొత్తం పాత రోజులు ఎట్లున్నాయో చెరువులు అన్నీ ఉంటే ఈ వాటర్ అన్నీ అందులోకే వెళ్ళిపోద్ది. అందువల్ల ఖచ్చితంగా హైడ్రా చేసేది ఖచ్చితంగా అది కరెక్టే చేస్తుంది. చెరువుల్లో వాళ్ళ కాని ప్లేస్‌లో వాళ్ళు కట్టడం అది తప్పు. అలా చేయడమే కరెక్ట్. గవర్నమెంట్ విధానాన్ని అదైతే కరెక్ట్ నిజంగా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫ్లడ్స్ కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి. ఖమ్మం జిల్లా మొత్తంలో మనకి ఫ్లడ్స్ జిల్లా ఎక్కువనే కనిపిస్తుంది గదా! సో, దానికి మన సీఎం ఏ విధంగా చర్యలు తీసుకుంటారనుకుంటున్నారు? అదే చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు అక్రమంగా కట్టే చెరువుల్లో కూడా. వాళ్ళకి కూడా ఇప్పుడు ఈడ తీసేసినా మళ్ళీ వేరే దగ్గర ఇవ్వాలి వాళ్ళ ప్లేసులు ఖచ్చితంగా. లేకపోతే మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. మనం మహబూబ్ నగర్‌లో కూడా చూసాము. ఏ నోటీస్ ఇవ్వకుండా చాలామందికి కూల్చేసిన న్యూస్‌లో కూడా వచ్చింది. అదే విధంగా మనం చూడాలంటే ఇంకా వాళ్ళకి కూడా ఎక్కడో ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు. అక్కడ కూల్చేసి ఆయనకి పర్వాలేదు. చాలా ఆస్తులు ఉన్నా కూడా ఏదో చిన్నది. ఇప్పుడు ఏది లేదు కామన్ మ్యాన్‌కి ఇల్లు ఇలా కూల్చేస్తారంటే వాళ్ళకి ఎంతో కొంత బాధగా ఉంటది. మళ్ళీ రెంట్‌కెళ్ళి చాలా ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లులని ఏదో ఒకటి వాళ్ళకి ఆస్తి కల్పించాలి.